ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది చాలాసార్లు వారికొచ్చే కష్టాలను బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది నాకెందుకు వచ్చింది, ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి అని బాధపడతారు. ఎదుటి వారిని గురించి ఆలోచన చేస్తూ, అరే ఇదే కష్టం వాళ్ళకు వస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలరు, వాళ్ళు ఎలా ఉండగలరు అన్న ఆలోచన వస్తుంది. చూడండి ప్రియులారా, ఒక కోడిగుడ్డు, అలాగే ఒక బంగాళదుంప, ఈ రెండింటిని కనుక మనము ఒక పాత్రలో వేసి ఆ రెండింటిని ఉడికించినట్లయితే ఆ రెండిటి యొక్క స్వభావం మారిపోతుంది. మొదట మనం గమనించినట్లయితే కోడిగుడ్డు లోపల ఆ యొక్క ఎగ్ ఎల్లో కానీ లేకుంటే ఎగ్ వైట్ కానీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అంటే ద్రవ రూపంలో ఉంటుంది. కానీ బంగాళదుంప చాలా గట్టిగా ఉంటుంది. ఆ రెండింటిని ఎప్పుడైతే మనం ఉడికిస్తామో అవి రెండు మారిపోతాయి. ఇప్పుడు గుడ్డు గట్టి పడిపోతుంది, అలాగే బంగాళదుంప మెత్తపడిపోతుంది. అంటే రెండు ఒకే టెంపరేచర్లో ఉడికించినప్పటికీ వాటి స్వభావాన్ని బట్టి అవి రూపును మార్చుకుంటాయి. అలాగే పరిస్థితులు అందరికీ ఒకటే ఉన్నప్పుడు కొంతమంది దాన్ని తెలివిగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటంటే, చుట్టుపక్కల జరిగేటటువంటి నీ పరిస్థితులు బట్టి కాదు, నువ్వు ఎవరై ఉన్నావు, నీలో ఏముంది దానిని బట్టి నీవు రూపాంతరం చెందుతావు. కోడిగుడ్డును ఉడికించినప్పుడు గుడ్డు గట్టి పడుతుంది, కానీ బంగాళదుంప ఉడికించినప్పుడు మెత్తపడుతుంది. మరి ఈ రోజున నీలో ఏముంది, నువ్వు ఏమై ఉన్నావు అనేది ఆధారపడి ఉంటుంది తప్ప నీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులు కానీ కాదు. కాబట్టి నీకు జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్ను మేలు కొరకే, నీ మేలు కొరకే అవి జరుగుతాయి తప్ప వేరేది కాదు. నిన్ను మార్చడానికి, నిన్ను రూపాంతరం చేయటానికి, నీలో ఉన్న ఆ సామర్థ్యమును బయటికి తీసుకొని రావటానికి ఆ పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, వాటిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ పరిస్థితులు ఒకటే ఉంటాయి, అందరికీ 24 గంటలే, నీకొక్కరికే కాదు. నీకు టైం సరిపోవట్లేదని నువ్వు అంటున్నావు. మరి ధనవంతులు, మరి సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళకు ఉండేది కూడా 24 గంటలే కదా. మరి వారెందుకు దాన్ని అలా చేయగలిగారు అని అంటే, వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళలో ఉన్న దానిని బట్టి వారు రూపాంతరము చెందుతారు. ఈ రోజున నీలో ఏముంది, ఒకవేళ నీలోన దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆ వాక్యము నిన్ను పరిపూర్ణ వ్యక్తిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిస్థితిని చూసి బాధపడమాక, భయపడమాక. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.